ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ మాటలు జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి మాటలు. భక్తుడు తన జీవితంలో ఎన్నో విషయాలు బావుగా పరీక్షించి పరిశీలించి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఎంతో అనుభవపూర్వకంగా జ్ఞానయుక్తంగా రాసినటువంటి మాటలు. జ్ఞాని ఇక్కడ తెలియచేస్తున్న మాట ఏంటంటే, నరుని హృదయంలో ఆలోచన అనేకములుగా పుట్టును. అవును, మనకు కూడా తెలుసు ఆ విషయం. ఒక మానవుని హృదయంలో ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో ఆలోచనలు మన హృదయంలో వస్తూ ఉంటాయి. నిరంతరాయంగా ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఒక దినానికి ఒక ఆలోచనతో పరిమితమయ్యేది కాదు మన మైండ్. ఉదయకాలం లేచిన దగ్గర నుంచి ఏవో ఆలోచనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. పగలంతా కాదు, నైట్ కూడా కొంతమందికి నిద్ర పట్టుకోకుండా నైట్ కూడా ఒక ఆలోచన వెంబడి మరొక ఆలోచన వస్తూ కంటి మీద కునికి పడకుండా ఆలోచించేవారు కూడా అనేక మంది లేకపోలేదు. ఈ విధంగా హృదయంలో అనేకమైన ఆలోచనలు తరచుగా పుడుతూ ఉంటాయి. అంతేకాదు, ఒక పని చేపట్టినప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని గురించి అలా చేయాలి, ఎలా చేయాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది, వీళ్ళని కలిస్తే బాగుంటుంది, వారి ద్వారా ఈ పని చేపిస్తే బాగుంటుందని ఎన్నో రకాలుగా మనం మన సొంత ఆలోచనలతో ఎన్నో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం. ఎన్నో ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. ఒక ఇల్లు కట్టాలంటే దాని గురించి ఎన్నో కలలు కంటూ ఉంటాం. ఈ విధంగా కట్టుకోవాలి, ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి అని ఆ ఇంటిని ఒక ఊహా చిత్రాన్ని మన మనసులో ఏర్పరచుకొని, ఈ విధంగా నా ఇంటిని నేను చాలా చక్కగా అందంగా నిర్మించుకోవాలని మనం ఒక ఆలోచన కలిగి ఉంటాం. ఆ విధంగా ఒక వివాహం చేయవలసి వస్తే ఆ వివాహానికి ఈ విధంగా పలానా రోజున పలానా గడియలో పలానా దగ్గర ఈ విధంగా వివాహం చేయాలి, ఈ విధంగా విందు ఏర్పాట్లు ఈ విధంగా చేయాలి, అలంకరణ ఈ విధంగా చేయాలని ఎన్నో ఆలోచనలు మనం కలిగి ఉంటాం. అయితే ఇక జ్ఞానం చెప్తున్న మాటలు ఏంటంటే, అయితే యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మన మనుషులం కాబట్టి ఎన్నో ఎస్టిమేషన్లు మనం వేసుకోవచ్చు, ఎన్నో ఆలోచనలు మనం చేయవచ్చు. కానీ వీటన్నిటికంటే స్థిరమైనటువంటి ఆలోచన ఏదంటే దేవుని యొక్క ఆలోచన. మనం ఎన్ని ఆలోచన చేసినా నీ జీవితంలో ఏ సమయానికి ఏ పని ఎలా జరగాలని దేవుడు నిర్ణయించి పెట్టాడో అది అలాగే జరుగుద్ది. కానీ మనం అనుకున్నట్టుగా ఏది కూడా జరగదు. అది దేవుని చిత్త ప్రకారం ఆయన ఏర్పాటు చేసిన విధానంగానే తన కార్యాలు మన పట్ల జరుగుతాయి. కానీ మనం ఊహించిన రీతిలో అవి జరగవు. అందుకే యెహోవా యొక్క తీర్మానమే స్థిరం అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా మనం చేసుకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా మరి దేవుడు తారుమారు చేసి తన యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటాడు. సామెతల గ్రంథంలోనే 16వ అధ్యాయం 1వ వచనం కూడా చూస్తే, హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఇక్కడ కూడా చూడండి, హృదయంలో ఎన్నో ఆలోచనలు కలుగుతూ ఉంటుంది. మనుషుల విషయం కానీ చక్కని ప్రత్యుత్తరం ఇచ్చి ఎవరి వలన అవుద్ది? యెహోవా వలన మాత్రమే జరుగుద్ది. మనం ఎన్నో ఆలోచనలు చేసినా మన నోటి నుంచి వచ్చే మాట అది అన్నిసార్లు కరెక్ట్గా ఉండకపోవచ్చు. కానీ దేవుని చిత్తం మనం అట్లా ఉన్నప్పుడు కరెక్ట్గా సరైనటువంటి జవాబు మన దగ్గర నుంచి రావాలంటే, చక్కని ప్రత్యుత్తరం రావాలంటే మాత్రం ఆ దేవుని వలన మాత్రమే సాధ్యము అని చెప్పని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఉదయకాలం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మన జీవితాల్లో మనం కూడా ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాం కదా. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన ఆలోచనలు మన తలంపులు కాదు, కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క తీర్మానం మన జీవితాన్ని నెరవేరాలని అది తెలుసుకొని దాని ఆ యొక్క కోణంలో మనం ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు మనం అద్భుతంగా చూడగలుగుతాం. కాబట్టి మన సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని యొక్క చిత్త ప్రకారంగా అడుగులు ముందుకు వేస్తే తప్పకుండా మన జీవితాల్లో జయాన్ని పొందుకోగలుగుతాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు.
ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆలోచనలు మా తలంపులు కాదు ప్రభు, నీ చిత్తం మా జీవితాల్లో నెరవేర్చడానికి మేము ఒప్పుకునే మనసు మాకు దయచేయండి. మనుషులుగా మా జీవితంలో మా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ వాటిని కాదుగా నీ చిత్తం మా జీవితాలు నెరవేర్చండి. ఈ దినం మేము చేయి పనిపాట్లో రాకపోకల్లో క్షమం దయచేయండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బలహీనందరినీ ముట్టండి, స్వస్థపరచండి, దుఃఖంలో వారిని ఓదార్చండి. ప్రతి వారి పట్ల కృప చూపించండి. యేసునామములో ప్రార్థించండి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్.